ఎప్పుడెప్పుడు తెర మీదకి వచ్చి వాళ్ళ కోసం న్యాయం కోసం ఎలా పోరాడారో మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గర. మస్తాన్ రావు గారు, నాకు నరేష్ మాటల్లో కొంత లాజిక్ కనిపిస్తుందండి. ఎందుకంటే క్రైస్తవ మిషనరీలు విజయ్ భుజం మించి తమిళనాడులో ఎలా తుపాకీ పేల్చాయో ఇక్కడ కూడా అదే చేయబోతున్నాయి. అయితే అక్కడ విజయ్కి ఉన్నంత పాపులారిటీ జడా శ్రావణ్కి ఉంది. జడా శ్రావణ్ హ్యాస్ హిజ్ ఓన్ ఫాలోయింగ్. ఆయనకి అంటే ఆ స్థాయిలో లేకపోవచ్చు, బట్ జడా శ్రావణ్ తన సామాజిక వర్గంలో ఒక ఐకాన్గా ఎదిగే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. అల్టిమేట్గా అంటే రాజ్యాధికారం కోసం వాళ్ళు ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఒక దళితుడు రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తే అతని మీద ముద్రేసేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటారు. బట్ వాస్తవంగా ఏంటంటే నరేష్ సందేహం, వెనకాల క్రైస్తవ మిషనరీలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏంటంటే దక్షిణాదిలో క్రైస్తవ మిషనరీలు ఒక్కొక్క రాష్ట్రాన్ని ఇలా ఆక్యుపై చేసుకుంటూ వస్తే ఆల్రెడీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళలో ప్రభుత్వాన్ని తన చేతిలో పెట్టుకుంది, క్యాప్చర్ చేసింది. వాళ్ళిద్దరు మినిస్టర్లే ఉన్న ప్రభుత్వం నడిపేది వాళ్ళే, అక్కడ ముఖ్యమంత్రి కాదు. సో అలాంటి పరిస్థితి అంటే జడాశ్రావణ్ ఉన్న పళంగా రేపు పొద్దునకి అసలు ఒక ఉద్యమ గీతిగా మారిపోయి ప్రభంజనంలాగా మారిపోయి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు కాదు. బట్ ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది అనేది నరేష్ సందేహం. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. నరేష్ గారి ట్వీట్ చూస్తే ఆయన ఏమంటారంటే, మీరు జడ శ్రావణ్ కుమార్ గారికి అంత బలం లేకపోవచ్చు. ఆయన నరేష్ గారు చెప్పింది నేను మాట్లాడుతున్నాను. నరేష్ గారి ట్వీట్ నుంచి తీసుకొని వర్డ్స్, ఒక రాజకీయ పార్టీతో కొమ్మక్కై తమిళనాడు లాగా ఇక్కడ చేయాలనేది ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి కొన్ని అంశాలు నాకు అని చెప్పేసి ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. అది ఓపెన్ కదా. జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పారు, మేము వైఎస్ఆర్సీపీ 40% ఓట్లలో దళిత క్రైస్తవులు ఉన్నాయి కాబట్టి మీరు రావాలని. సో ఆయన వైఎస్ఆర్సీపీని ఎంచుకున్నారు. ఆయనకు బలం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్తే ఆ విధమైన అనేది నరేష్ గారు చెప్పిన పరిస్థితి. గతంలో ఆయన చెప్పారంట, విజయ్ ఈ విధంగా రాబోతున్నారు, క్రైస్తవ మిషనరీలు ఉన్నాయి అనేది ఆయన ట్వీట్ లో కూడా చెప్పారు. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ భవిష్యత్తు ఎన్నికల్లో కూడా ఆ విధంగా ఉంటది అనేది చెప్పినారు. రెండోది, నేను ఫన్ గా అడుగుతున్నానండి, ఇందాక నుంచి చూస్తున్నాను, దాదాపు 10 నుంచి 14 సార్లు చౌదరి రావణ్ చౌదరి అని చెప్పేసి అన్నారు. చౌదరి పదం అంటే మరి శ్రీకాంత్ గారికి ఇష్టం లేదు, ఎందుకంటే మిగతా అందరం కూడా కులాల ప్రస్తావన ఎవరు తోకలు చెప్పట్లేదు. ఆయన రావణ్ చౌదరి అని చెప్పేసి 14 సార్లు అన్నారు. నాకు అర్థం కాలేదు. అంటే ఆయన ఎక్కడ కూడా ప్రశ్నారావణ్ అన్నాడు కానీ ప్రశ్నారావణ్ చౌదరి అనేది ఎక్కడ ఆయన చూడలేదు. నేను అందుకని అడిగాను, మేము తెలుసుకుందాం అడగండి నేను చెబుతుంది సార్. మీరు రావణ్ చౌదరి అని 4 సార్లు అంటే చౌదరి అనే పదం మీకు ఇష్టమా అని చెప్పేసి అడిగాను. ఇస్తలేండి మస్తాన్ రావు గారు. ఆయన భార్య అనూష గారు క్లారిఫై, మా ఆయన కులం గురించి ఎవరో మాట్లాడుతున్నారు, మా ఆయన కమ్మ కులస్తుడు అని చెప్పి అతని పేరు రావణ్ చౌదరి. సరే, మధ్యలో క్రైస్తవీకరింపబడి పక్కన జోసఫ్ ఏమన్నా తగిలించుకోవడం మనకు తెలియదు. ఆవిడైతే చెప్పారండి, ఆవిడ ప్రకటన రిలీజ్ చేశారు. అందువల్ల బహుశా శ్రీకాంత్ అంటే వాళ్ళకి ఏదో ఒక బలహీనమైన కారణం ఒకటి దొరకాలి కాబట్టి ఆయన అది ఎత్తుకుని ఉంటాడు. సార్ తప్పే ఉంది, శ్రీకాంత్ గారిని క్షమించదు. సార్ ఒకటి, ఇప్పుడు కోర్టుల్లో కేసులు పెడతారు, కోర్టులు నిర్ణయిస్తానే ఇందాక మాట్లాడుతున్నాం, నిజమే కదా అది. ఇప్పుడు జగన్ గారు అంటే నేను జగన్ గారిని విమర్శించాలి కదా. జగన్ గారు చాలా కేసుల్లో ఉన్నారు, కోర్టు రక్షణ కల్పించిందిగా, 13 ఏళ్ళ నుంచి బెయిల్ ఇస్తుందిగా. అంటే తప్పుడు కేసులు పెట్టినా కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు నుంచి కూడా రక్షణ పొందిన పరిస్థితి జగన్ గారికి ఉంది. సో అదే రేపు రావణ్కైనా కూడా రక్షణ కల్పిస్తాయి కోర్టులు. ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు ఉపాని 1967లో ఆ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా తీవ్రవాద సంస్థలకు నిధులు, తీవ్రవాదులతో సంబంధాలు అంశాల మీద ప్రాతిపదిక పెట్టిన కేసులు ఈ విధంగా దుర్వినియోగం చేశారని కోర్టు భావిస్తే రావణ్కి కూడా రక్షణ కల్పించే అవకాశాలు ఉన్నాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. రెండోది ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో టాస్క్ ఫోర్స్ పెడతానంటున్నారు. మరి ఆ టాస్క్ ఫోర్స్ ఏంటో అది ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో టాస్క్ ఫోర్సు అన్ని పార్టీలకి పనిచేసేలాగా సందేశం ఇవ్వాలి. ఏ పార్టీలో సోషల్ మీడియాలో హద్దులు దాటిన మహిళల మీద కానీ, మతాల గురించి కానీ, కులాల గురించి కానీ అనే సందేశం ఆయన ఇచ్చుంటే బాగుండేదేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తా ఉంది, కేవలం వాళ్ళని టార్గెట్ చేసి మాత్రమే వాళ్ళ మీద మాత్రమే కేసులు పెడతా ఉన్నారు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే వాళ్ళ మీద ఆ కేసులు పెడుతున్నాయి అన్నట్టు. మరి ఆ టాస్క్ ఫోర్స్కి ఆ విధంగా దిశానిర్దేశం చంద్రబాబు గారు కూడా చేస్తే బాగుండేది అనేది నా ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఇందాక శ్రీకాంత్ గారు విశ్లేషిస్తారు, ఇప్పుడు హిందూ మతం గురించి ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏ విధమైన ఎవరు స్పందిస్తున్నారు ఏంటి అనే దాని మీద చూస్తే, ఇప్పుడు మణిపూర్లో క్రైస్తవులకు జరిగినప్పుడు జగన్ గారు కూడా ఎక్కడా స్పందించలేదు.
షర్మిల గారు కూడా అప్పుడు డిమాండ్ చేశారు, ఎందుకు మాట్లాడలేదు అనేది డిమాండ్ చేశారు. మీరు చెబుతారు కానీ సార్, మీరు చెబుతారు కానీ ఆగండి శ్రీకాంత్ గారు ఆగండి, ఆయన మాట్లాడియండి. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడియండి, ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదురు. ఆయన మాట్లాడండి. నేను అడిగినది నేనేమంటానంటే సార్, నేను షర్మిల గారి డిమాండ్ ఏమంటలేదు కానీ, అంటే రాజకీయ పార్టీలు అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, వాళ్ళకు అనుగుణంగా ఉన్నప్పుడు ఆ మతాలకు సంబంధించి వెంటనే మాట్లాడతారు. వాళ్ళకు అనుగుణం కాకపోతే ఆ మతాల గురించి ఎంత హింస జరిగినా, క్రైస్తవుల హత్యలు జరిగినా, లేకపోతే హిందువులకు సంబంధించి అన్యాయం జరిగినా వాళ్ళ మతాలు అప్పుడున్న పరిస్థితులు మాట్లాడతారు తప్పితే వాళ్ళకి ఒక హ్యూమన్ యాంగిల్ అనేది ఏమి ఉండదు. హ్యూమన్ యాంగిల్ కంటే కూడా అక్కడ క్రైస్తవులను విమర్శిస్తే ఒకవేళ ఏమన్నా బీజేపీకి ఏమైనా కోపం వస్తుందేమో, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ. నిజానికి ఎక్కడ జరిగినా కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులకి చంపేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక 30 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రం నుంచి కూడా స్పందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ సమాజానికి సంబంధించి ఆయన చెప్పారు, నేను క్రైస్తవుడు అనేది ఆయన చెప్పారు. అట్లాంటప్పుడు అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ఎందుకు స్పందించలేదంటే వాళ్ళ రాజకీయ అవసరాలు ఉంటాయి దానిలో, అంతేగాని వేరే ఏముండవు. ఇందాక శ్రీకాంత్ గారు అన్నప్పుడు కూడా అంతే, ఇప్పుడు ఎందుకు హిందువులు గతంలో వీళ్ళు స్పందించలేదంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం, అది దాన్ని ఉపయోగించుకుంటారు. అంతేగాని అక్కడ మనం యాజ్ ఏ జర్నలిస్ట్గా కానీ ఒక కామన్ మ్యాన్గా కానీ మనం ఆనందించాల్సింది ఏంటంటే, ఎక్కడైనా కూడా మానవ హక్కులకు విఘాతం కలిగితే ఏ రాజకీయ పార్టీ అయినా స్పందించాలనేది ప్రజలందరూ కోరుకుంటారు. కానీ మీ రాజకీయ అవసరాలు, మీ రాజకీయ స్వార్థాలకి అనుగుణంగా క్రైస్తవుల మీద దాడి జరిగితేనో, హిందువుల మీద దాడి జరిగితే అప్పుడప్పుడు స్పందించడం కాదు. మనం అందరం కూడా ఏకగ్రీవంగా ప్రభుత్వాలు ఎప్పుడైనా చట్టాలను దుర్వినియోగం చేస్తే మనందరం గళమెత్తాల్సిన అవసరం ఉంది. అనేది నా యొక్క అభిప్రాయంగా నేను చెప్తాను సార్. ఆనంద్ సాగర్ గారు ఏంటి సార్ ఫైనల్గా, అంటే మీ స్టాండ్ ఏంటి, ప్రభుత్వం స్టాండ్ ఏంటి ఉపా చట్టం విషయంలో? మీరేమన్నా సంకేతం పంపించదలుచుకున్నారా? రాష్ట్రంలో ప్రజలందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, ఏమన్నా తేడాపాడా చేస్తే ఉపా చట్టం పెట్టేస్తాం. లేదు సార్, మీరు కూడా కొంచెం డీప్ గా ఆలోచించండి. ఇటువంటి జనాలకున్న సందేహం అండి, అడుగుతారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అడుగుతారు మిమ్మల్ని. ఆ సందేహం ఉంది, ఎందుకంటే మీ మీద వైఎస్ఆర్సీపీ అరాచకాలు, దౌర్జన్యాలు, పైశాచిక ధోరణులకు విసిగి వేసారి మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు కూడా వారికి భిన్నంగా ఏమీ లేకుండా అంతకు మించి అరాచకం చేస్తున్నారని ఒక అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో వచ్చిన ప్రశ్నకి మీ దగ్గర నుంచి సమాధానం కావాలి. రెండేళ్లు తర్వాత ఆనంద్ సాగర్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. మీరు వినడం నేర్చుకోండి, మీరు వినడం నేర్చుకోండి. నా టైంలో మీరు జోక్యం చేసుకోకూడదు. రైట్, ఆయన ఏదో ఒకే ఒక నిమిషం ఆయన ఏదో మిమ్మల్ని ప్రశ్న అడుగుతారట. ఆనంద్ సాగర్ పద్ధతి కాదు, పద్ధతి కాదు. మీరు వ్యవహరించాలి. ఆనంద్ సాగర్ గారు ఒక్క నిమిషం, ఆయన ఏదో ప్రశ్న అడుగుతారట, జస్ట్ వినండి. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడినప్పుడు స్పందించారు, గతంలో దేవుళ్ళను దూషించినప్పుడు, కులాలను దూషించినప్పుడు, మతాలను దూషించినప్పుడు మీరు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని దూషించినప్పుడు మీరు స్పందించి ఉపా పెట్టారు. ఎందుకు గతంలో ఏం చేశారు? ఆయన మాట్లాడతారు, ఇంకా ఆయన మాట్లాడతారు ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు. ఓకే. రామాలయంలో శ్రీరాముడు విగ్రహం శిరస్సును ఖండించినప్పుడు మీ పరిపాలనా కాలంలో మీ నాయకుడు ఎప్పుడన్నా రాముడు వారి గురించి మాట్లాడా? ఇప్పుడు హే రాముడు ఏమిటి దీన్ని, ఏమిటి అని అడుగుతున్నా. రాముడు వచ్చాడా? ఇప్పుడు అవసరమైంది జగన్మోహన్ రెడ్డికి. మీరేదో ఈ రాష్ట్రంలో 5 ఏళ్లు పరమత సహనంతో మతాలను రక్షించినట్టు మాట్లాడుతున్నారు. మీ ఏలుబడిలో రథాలు తగలబడిపోయాయి, విగ్రహాలు కూల్చివేయబడ్డాయి, శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడియండి. శ్రీకాంత్ గారు మీరు మాట్లాడేంత వరకు ఆయన ఏం మాట్లాడలేదు. ఆగండి, మీరు ఆగండి, ఆయన లెట్ హిమ్ కంప్లీట్. ఓకే. వీళ్ళు ఎప్పుడు మీ పరిపాలనా కాలంలో అనేక సంఘటనలు పెద్ద పెద్ద పేరు మోసిన దేవాలయాల్లో జరిగితే మీ నాయకుడు మాట్లాడలేదే? ఆఖరికి తిరుపతి కల్తీ లడ్డు గురించి కూడా మీ నాయకుడు ఎప్పుడు మాట్లాడలేదే? తిరుపతి కొండ మీద జరిగినటువంటి దోపిడీ గురించి మీ నాయకుడు మాట్లాడలేదే? మీరు ఈవేళ హేరామ్ అని ఎందుకు అంటున్నారు? మీరు హేరామ్ మీకేంటి అవసరం? ఒక్కటి సార్ వాసుదేవన్ గారు,
ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతావనికి అవతరించిన తర్వాత ప్రతి పరిపాలకుడు కూడా ప్రధానమంత్రి కావచ్చు లేదా రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ హిందువులే. కానీ ఏనాడైనా క్రైస్తవం మీద కక్ష కట్టారా? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో క్రైస్తవ మతం ఆచరించకూడదు ఎవరో అని చెప్పి నిషేధం పెట్టారా? ఆంక్షలు పెట్టారా? వాళ్ళ సభలకు అడ్డు చెప్పారా? కానీ ఇదేమి కుట్రని అడుగుతున్నాం మేము. ఉపా చట్టం పెట్టడం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని వాళ్ళు భావిస్తే ఇప్పుడు ఆయన మాట్లాడతాడు రావణ్ చౌదరి అని. జై భీమ్ అన్నప్పుడు దళిత క్రైస్తవ మీటింగ్ వెళ్ళి మాట్లాడినప్పుడు మీ సోషల్ మీడియా అక్కడికి ఎందుకు వెళ్ళిందని వాసుదేవన్ గారిని అడిగితే మీరు సమాధానం చెప్పలేదు. అప్పుడు అతను దళితుడు. మీకు జై భీమ్ అనే ఒక పవిత్రమైనటువంటి మాటను, జై భీమ్ అనే పవిత్రమైన మాటను, పాలీ భాష, జై భీమ్ అనేది తెలుగు భాష కాదు, ఇంగ్లీష్ కాదు, సంస్కృతం కాదు, బుద్ధుడు కాలం నాటి మాట. ఆ మాటని ఈవేళ దళితులందరూ ఒక ఆయుధంగా, ఒక నినాదంగా, ఒక నమస్కారంగా, ఒక సంస్కారంగా దాన్ని వాడతారు. అది వాడినప్పుడు అతను మీకు దళితుడు, దళిత క్రిస్టియన్. అతను కులం బయటపడిన తర్వాత రావణ్ చౌదరి. ఎన్ని మడతలు పెడతారు, ఎన్ని యూటర్న్లు తీసుకుంటారు? అప్పుడు మావాడు అంటారు, ఇప్పుడు మావాడు కాదంటారు, చౌదరి అంటారు. ఏం మాట్లాడతారు మీరు? ఒక ప్రభుత్వం ఒక చట్టం పెట్టినప్పుడు దాని వెనకాల అనేక మంది ఐపీఎస్ అధికారులు ఉంటారు. ఒక రిటైర్డ్ అయిపోయిన ఐపీఎస్ అధికారి చెప్పే మాట కాదు. ఇక్కడ వందలాది మంది ఐపీఎస్ ఉంటారు, ఎస్పీలు ఉంటారు, డీజీపీలు ఉంటారు, డిఐజీలు ఉంటారు. వాళ్ళందరూ ఆలోచించే చట్టాన్ని ప్రయోగించారు, ఊరికనే ప్రయోగించలేదు. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి ఇంటిగ్రిటీని మీరు క్వశ్చన్ చేస్తున్నారా? ఎస్, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తున్నా. ఆయన రిటైర్డ్ ఆఫీసర్. అంటే రిటైర్డ్ ఆఫీసర్ చెప్తే దానికి శాంక్టిటీ ఉండదా? రిటైర్డ్ ఐపీఎస్ చెప్తే దానికి శాంక్టిటీ ఉండదా? ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు. ఈవేళ ఈ ప్రభుత్వంలో ఒక వ్యక్తి మీద ఉపా చట్టం పెట్టింది ఎవరు? ఐపీఎస్లు కాదా? అనుభవజ్ఞులైనటువంటి ఐపీఎస్లు కాదా అని అడుగుతున్నా. వాళ్ళని ధిక్కరిస్తాడు ఆయన. వాళ్ళు పెట్టారా, వాళ్ళ చేత మీరు పెట్టించారా? అంటే వాళ్ళకంటే వాళ్ళు పెట్టారా, వాళ్ళ చేత మీరు పెట్టించారా అనే ప్రశ్న ఆయన వేశాడు. మేము పెట్టించామండి. మేమేది పెట్టిస్తాం? ఎవడు తీసుకున్న గోతులో వాడు పడతాడు. ఈ రావణ్ అనే వ్యక్తి వెనకాల ఉన్న దుష్ట శక్తి పట్టుకోవడానికి ఉప చట్టం పెట్టడం జరిగింది. ఆ దుష్ట శక్తి దొరుకుతుంది, అప్పుడు వీళ్ళ బండారం బయటపడుతుంది. ముసుగులు ఎంతకాలం అండి వాసుదేవన్ గారు? నేనేసుకుంటాను, రంగు వేసుకుంటా, ముసుగేసుకుంటా అని మాట్లాడతాను, సరిపోతుందా? కాదు, తప్పది. ఇటువంటి వ్యక్తులు తయారు చేస్తుంది వైసీపీ పార్టీ. ఫేక్ ఉద్యమాలకి, ఫేక్ ప్రచారానికి, ఒక భయంకరమైనటువంటి కుట్రకి కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ మారింది. మీరు ఇందాక చెప్పారు 10 కంచెలు దాటి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే. ఒకసారి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడి చూద్దామండి. ఒక్క నిమిషం, ఫైనల్ గా ఆయన మాట్లాడి చూద్దాం. ఆయనకి శాంక్టిటీ లేదు, ఇంటిగ్రిటీ లేదన్నారు కదా, ఒకసారి చూసి ఆ తర్వాత నిర్ణయిద్దాం ఉందా లేదా. రావణ్ మీద పెట్టినటువంటి యుఏపిఏ కేసు ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద నిరోధక చట్టం యొక్క ఉద్దేశాలకి పూర్తి వ్యతిరేకం. రావణ్ మీద పెట్టిన 20 పేజీల రిమాండ్ రిపోర్టు చదివాను. ఇందులో పెట్టిన సెక్షన్లన్నీ చదివాను. ఆ సెక్షన్ లో ఒక్కొక్క సెక్షన్ అర్థం ఏమిటో తెలుసుకున్నాను. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్ కానీ, ఇందులో వాళ్ళు పెట్టినటువంటి రావణ్ చేశాడు అని చెప్తున్నటువంటి పనులు కానీ, అవి ఏమీ కూడా యుఏపిఏలో పెట్టిన సెక్షన్ 13 కానీ సెక్షన్ 39 కింద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవు. ఈ రోజున సో అదండి ఫైనల్ గా ఆయన ఏంటంటే ఆ సెక్షన్ 13 ఆర్ సెక్షన్ 30 రెండు కూడా నిలబడవని. ఫైనల్ గా మస్తాన్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్, చాలా క్విక్ గా, ఒక్క నిమిషం టైం ఉంది. మస్తాన్ గారు సార్, ఇప్పుడు నేను ఒక ప్రశ్న, అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో ఆయన ఏదైతే క్లారిటీగా చెప్పారో దాన్ని మనం కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే తీవ్రవాదుల మీద పెట్టే అంత బలమైన చట్టాన్ని ఇక్కడ ప్రయోగించడం చర్చ జరగాలి దానిలో. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక ఎవరి మీదైనా ప్రయోగించచ్చు. సో అంత బలమైంది ఒకటి. రెండోది, జగన్ గారు ఈ మధ్య హేరామ్ అని అంటున్నారు. మరి అక్కడ వాళ్ళ పార్టీ నేతలేమో రావణుడిని గెలిపిస్తా ఉన్నారు. వీళ్ళు రాముడిని గెలిపిస్తారా, రావణుడిని గెలిపిస్తారా?
శ్రీకాంత్ గారు ఏమైనా చెప్తారేమో అని నా ఉద్దేశం. రైట్, నెక్స్ట్ డిబేట్లో శ్రీకాంత్ గారి చేత ఆ విషయం చెప్పిద్దాం. ఈ లోపల ఆయన కూడా హోంవర్క్ చేసుకుని వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు, మస్తాన్ రావు గారు అండ్ మోక ఆనంద్ సాగర్, అందరికీ ధన్యవాదాలు. సో రావణ్ణి 10 రోజుల కస్టడీకి పోలీసులు తీసుకుంటున్నారు. అండ్ మంగళవారానికి గన్నవరం కోర్టులో వచ్చిన పిటిషన్ మంగళవారానికి వాయిదా పడింది. సో ఉపా చట్టంకి సంబంధించి తాము సవాల్ చేస్తున్నాం, బట్ మేము గెలుస్తామా లేదా అనే దాని మీద మాకేమీ క్లారిటీ లేదు, నమ్మకం లేదు. ఒక విశ్వాసం అయితే ఉంది, గెలవబోమని చెప్పేసి పొన్నవాళ్ళు అంటాం. అంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఓడిపోతున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ బ్యాటిల్ మేము గెలిచి తెరుతున్నాం, రేపు పొద్దున మేమే అక్కడ రాజ్యం ఏర్పాటు చేస్తున్నాం అంటారు. పొన్నవాళ్ళు గారు మరి అంత నిస్త్రాణగా ఎందుకు మాట్లాడారు, అంత సినికల్గా ఎందుకు మాట్లాడారు అనేది ఆలోచించాల్సిన విషయం. మనం వాదించవచ్చు, ఆ వాదనలో బలం లేకపోవచ్చు, బట్ మనం గెలిచి తీరుతామని చివరిదాకా చెప్పటమే యుద్ధంలో తంత్రం. ఆ తంత్రాన్ని, ఆ లాజిక్ని వైసీపీ ఎందుకు మిస్ అవుతుందో, ఆ కంచెలన్నీ దాటుకొని వాళ్ళ అధినాయకుడి దాకా ఎప్పుడు వెళ్తారో కార్యకర్తలు ఈ కోటరీలను దాటి వేచి చూడాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. ఈ రోజున